వెల్కమ్ టు బిఎస్వి డెవలప్మెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్ చూడండి. ముందర వెలివేషన్ అయితే చాలా బాగుంది చూడండి. వెలివేషన్కు పూ డిజైన్ కూడా వచ్చింది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కొద్దిగా. ఒక 80% దాకా అయిపోయింది. 90% 80% లోపల అయిపోయింది హౌస్ అయితే. చాలా బాగుంది చూడండి. వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు హౌస్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అర్థమవుతాయి. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా మా వీడియో లైక్ కూడా కొట్టండి. ఓకే, మరి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మెయిన్ గేటు. చూడండి. ఇక్కడ మనం కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. ఇది 33 ఫీట్ రోడ్డు, 36 దాకా ఉంది. 36 రోడ్. ఇది 36 ఫీట్లు వస్తుంది రోడ్డు వచ్చేసి. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కార్ పార్కింగ్ కావాలంటే బయట పెట్టుకోవచ్చు. ముందర వెలివేషన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ టిప్స్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినాడు. మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 చూడండి. ఇది బాత్రూమ్, ఇది టిప్స్. వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినారు ఇప్పుడు. ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఇది ఇక్కడ చూడండి. ఇది పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఇటు సైడ్ ఇది కొద్దిగా వర్క్ అయిపోయింది ఇప్పుడు పెయింటింగ్. ఇది మనకి ఆల్ సైజ్ వచ్చేసి 13.5x20 ఉంది. 13.5x20 ఆల్ సైజ్ వచ్చేసి. ఇక్కడ మీకు చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి చిల్లర్స్ బెడ్రూమ్. చిల్లర్స్ బెడ్రూమ్ వెంటనే చూడొచ్చు. సైడ్ చిల్లర్స్ బెడ్రూమ్ పిఓపి కూడా చేయించినారు. ఇక్కడ షెల్ఫ్లు కూడా చూడవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మన చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ డ్రైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ కొని ఇచ్చినాడు చూడండి. పక్కన ఇంట్లో అయితే మనుషులు అయితే ఉంటున్నారు. ఇది కిచెన్ రూమ్ చూడవచ్చు. ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చినాడు. ఇది ఇక్కడ పూజ రూమ్ కూడా చూడవచ్చు. కిచెన్ రూమ్ కూడా విశాలమైన పెద్దగానే ఉంది. ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ పెట్టుకోవడం సపరేట్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది హాల్కి ఒక చిల్లర్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. ఇది చిల్లర్స్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కానీ హాల్లో ఉన్న వాళ్ళు కానీ వాడుకోవచ్చు. ఇది చూడవచ్చు. పైన చించుకొని ఇచ్చినాడు ఒకటి స్టోరేజ్ లాగా చిన్నది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది చూడండి. పిఓపి కూడా వేయించాడు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. హౌస్ చాలా మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 ఉంది. 11x13 మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చూడండి. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 27x49. 27x49 అంటే మనకి 3 పైన వస్తుంది. 3 పైన ఉంది. మీకు సంపు బోర్ చూపిస్తాం చూడండి. పక్కన ఇంట్లో మన ఇంటికేసి అటాచ్ ఏమి ఉండవు, గ్యాప్ అయితే ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి సంపు. ఇది ఇక్కడ వచ్చేసి బోరు చూడండి. వెంటిలేషన్ చాలా బాగుంటుంది, గ్యాప్లు ఇచ్చి కట్టినారు కాబట్టి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినాడు ఇటు సైడు. ఇది వాష్ ఏరియా. ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చినాడు చూడండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. యూ షేప్లో ఉంది. కాంపౌండ్ వాల్ వచ్చేసి యూ షేప్లో ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి అమీలి హాస్పిటల్ దగ్గర ఆపోజిట్ వస్తుంది. గోపీనగర్ దాటిన తర్వాత ఇట్లా మన గీతాంజలికి వెంచర్కి జగ్గట్లో వస్తుంది హౌస్ వచ్చేసి. గీతాంజలి వెంచర్ గోపీనగర్ దాటిన తర్వాత వస్తుంది. అమూలి హాస్పిటల్ వెళ్ళి ఆపోజిట్ నెల స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ వస్తుంది అమూలి హాస్పిటల్ నుండి. ఇది హౌస్ అయితే ఇది వెస్ట్ ఫేస్కి ఉంది, పరమట ఫేస్కి ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్. ఇది ఇక్కడ నార్త్ ఫేస్ డోర్ ఇచ్చినాడు. ఇది పరమట ఫేస్. అది మెయిన్ రోడ్ వచ్చేసి పరమట ఫేస్కే ఉంది. 36 రోడ్ అది. హౌస్ చాలా బాగుంది. రేట్ వచ్చేసి 68 lakhs చెప్తున్నాడు. 68 లక్షలు ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. 68 lakhs చెప్తున్నాడు. 68 ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ కాంటాక్ట్ కాండి.
ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఇంకెక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ డార్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ కానీ మాకు చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయడానికి మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లనే మా వీడియో లైక్ కొట్టండి. ఎవరైనా మీ బంధువులు హౌస్ గురించి ఎత్తుతుంటే వీడియో వాళ్ళు షేర్ చేయండి. ఓకే.